పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ తో వస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలని ముగించే పనిలో పడ్డాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ని ఫినిష్ చేసిన పవన్ ఎట్టకేలకు తన రెండో సినిమా ఓజీని కూడా ఫినిష్ చేశాడు. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా తెలుగు తెరకి పరిచయం కాబోతూ ఉన్నాడు. ఆయనతో పాటు కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ సాలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రేయారెడ్డి కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఓజీ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలని రేకెత్తించింది. ఇప్పుడు మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. తమని ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చారట. త్వరలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మొదటి నుంచి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే పేరుని జపానీస్ భాషలోనే రిలీజ్ చేయడంతో జపాన్ కి ఈ కథకి సంబంధం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. సుజిత్ ప్రతిసారి ఏ అప్డేట్ ఇచ్చినా అందులో ఎక్కడో ఒక చోట జపానీస్ భాష కనిపిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక జపాన్ నటుడు నటిస్తున్నాడు అని తెలుస్తోంది. కియచి ఆండో అనే జపాన్ మోడల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పడం విశేషం. తాజాగా ఈ నటుడు ఓజీ సినిమా పోస్టర్ ని తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ ఓజీ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో కీచి ఈ సినిమాలో నటిస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. జపాన్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏం ప్లాన్ చేశావు సుజిత్ మామ, ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఓజీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలా రిమిక్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి కొత్త కథతో రాబోతూ ఉన్నాడు. అన్నిటికన్నా ముందు ఈ సినిమాని ఫినిష్ చేయడానికి పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సాహో తర్వాత సుజిత్ చాలా గ్యాప్ తీసుకొని పవన్ కోసం ఎదురు చూసి ఎంతో ఓపిగ్గా తీసిన సినిమా ఓజీ. గత ఏడాదిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి. అప్పట్లో పవన్ కళ్యాణ్ జానీ చిత్రానికి ఇంతటి క్రేజ్ ఉండేదట. మళ్ళీ ఇన్నాళ్లకి మరో పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలాంటి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు కేవలం ఒక చిన్న గిల్స్ వీడియో మాత్రమే విడుదలైంది. ఆ వీడియోకి ఎలాంటి సస్పెన్స్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తనకి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలని విజయవాడలో చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ నెల 16తో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కానుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమాలో ఒక పాపులర్ జపనీస్ నటుడు నటించాడు. బ్యాంకాక్ లో ఆయనకి సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు మరో జపనీస్ నటుడు ఈ సినిమాలో భాగమయ్యాడు. అతని పేరు కెలిచి యాందో. రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఒక ఫోటోని అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు అతనికి సంబంధించిన వివరాలని సేకరించే ప్రయత్నంలో ఒక వీడియోని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో కెలిచి యాందో మూవీ కోసం కొన్ని ఫైట్స్ రిహార్సల్స్ చేస్తూ కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ ఫైట్ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసే జపాన్ నటుడి ఫైట్ సన్నివేశాలే ఈ రేంజ్ లో ఉంటే ఇక పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఉంటాయో మీరే ఊహించుకోండి. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కొన్ని స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నాడు. అపరిచితుడు చిత్రం సెకండ్ హాఫ్ గుండువాడితో ఒక ఫైట్ ఉంటుంది, గుర్తుందా? ఆ తరహా ఫైట్ ఓజీ చిత్రంలో కూడా ఉంటుందట. సుమారుగా 2 వారాల పాటు ఆ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించారట డైరెక్టర్ సుజిత్. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటని ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు మేకర్స్. ఇప్పటికీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తాన్ని ముగించే పనిలో ఉన్నారు మేకర్స్. వచ్చే నెల నుండి నాన్ స్టాప్ గా అప్డేట్ వస్తూనే ఉంటాయి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.